పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అవినీతి అధికారికి ఏసీబీ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆదాయ మార్గంగా కాకుండా అక్రమార్జనకు అడ్డుగా మార్చుకున్న ఒక అవినీతి అధికారి గుట్టు రట్టయింది. టీజీ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టి భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఒకేసారి 10 ప్రాంతాల్లో 8 బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు జరిపిన ఈ మెరుపుదాడుల్లో బయటపడ్డ స్థిర చరాస్తుల విలువ చూసి స్వయంగా అధికారులే నోరెళ్లబెట్టారు. కమర్షియల్ బిల్డింగ్లు, లగ్జరీ కార్లు, ఫ్లాట్లు, బంగారం, ఫారిన్ లిక్కర్, ఏది చూసినా కోట్ల అక్రమార్జనే. వెంకటరమణ అక్రమ ఆస్తులు చూసి అధికారులు సైతం షాక్ అయ్యారు. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న డీఈ ముత్యం వెంకటరమణపై రాబట్టిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్ వేశారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు ఒకేసారి రంగంలోకి దిగాయి. హైదరాబాద్లోని మాదాపూర్ నివాసంతో పాటు మూసాపేట, ఖానాపేట్, గుట్టల బేగంపేట మరియు ఖమ్మంలోని మొత్తం 10 కీలక ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచి అధికారులు ఇళ్ల తలుపులు తట్టి సోదాలు జరపడంతో ముత్యం వెంకటరమణ అక్రమార్జన సామ్రాజ్యం బయటపడింది. ఇక ఈ దాడుల్లో వెంకటరమణ పేరుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భారీ ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రాథమిక విచారణలో తేలిన ఆస్తుల వివరాలు ఇవే. కమర్షియల్ భవనాలు, ఆంజనేయ నగర్, మూసాపేటలో భారీ G+5 కమర్షియల్ బిల్డింగ్తో పాటు మరికొన్ని చోట్ల G+3 కమర్షియల్ భవనాలు గుర్తించారు. ఇక రెసిడెన్షియల్ ప్లాట్లు, 4 కీలక ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. భార్య పేరుపై 10 ఫ్లాట్స్, వెంకటరమణ తన భార్య స్వప్న పేరుపై ఆంజనేయ నగర్, మూసాపేటలో నిర్మాణంలో ఉన్న ఏకంగా 10 ప్లాట్లను అధికారులు గుర్తించారు. లగ్జరీ వాహనాలు, కియా, మహీంద్రా, బెలినో కంపెనీలకు చెందిన ఖరీదైన 4 వీలర్ వాహనాలను ఏసీబీ సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న వాటిలో కేవలం భూములు, భవనాలు మాత్రమే కాదు, ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ బృందాలకు భారీగా గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ లభించింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఈ అధికారి ఇంట్లో పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులన్నిటి అధికారిక మార్కెట్ విలువను అధికారులు లెక్కిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వీటన్నింటి విలువ 10 కోట్లలోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముత్యం వెంకటరమణకు ఏసీబీ కొత్తేమీ కాదు. ఆయనపై గతంలోనూ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో 2019లో జరిగిన ఒక ఏసీబీ ట్రాప్ కేసులో ఆయన నేరుగా చిక్కగా అప్పట్లో ఏకంగా 25 లక్షల వరకు అక్రమ సొమ్మును ఏసీబీ అధికారులు గుర్తించారు. అయినప్పటికీ తన వైఖరిని మార్చుకోకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని లంచాల రూపంలో అక్రమ మార్గాల్లో సంపాదించడమే ధ్యేయంగా ముందుకు సాగాడని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్కోలో డీఈగా ఉన్న ఈయనను డిప్యూటేషన్ పై రెడ్కోకి పంపగా అక్కడ కూడా తన అవినీతి దందాను యథేచ్ఛగా కొనసాగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లభించిన స్థిర చరాస్తుల పత్రాలు, నగదు, బంగారానికి సంబంధించిన విలువను అధికారులు లెక్కిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత ముత్యం వెంకటరమణను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ సొమ్మును నమ్మిన అధికారులే ఇలా అవినీతికి పాల్పడడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇలాంటి అవినీతి అధికారుల ఆస్తులను పూర్తిగా జప్తు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.